అనుకున్న విధంగానే మన భారత జట్టు టెస్టుల్లో ఎంత గొప్పగా రాణించిందో టీ20 మొదటి విజయాన్ని కూడా చాలా చక్కగా ప్రేక్షకులకు అభిమానులకు రుచి చూపించింది. ఇక 3 టీ20ల సిరీస్లో భాగంగా గ్వాలియర్ వేదికగా ఆదివారం జరిగిన తొలి టీ20లో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఇక మ్యాచ్ అనంతరం బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ చాన్తోన్ నజ్ముల్ హుస్సేన్ చాన్తోన్ ఏం మాట్లాడాడో ఒక్కసారి తెలుసుకుందాము. అయితే అనంతరం ఇక్కడ మనం చూసినట్టయితే బంగ్లాదేశ్ని ఎప్పటి నుంచో భారత్ చిత్తుగానే ఓడిస్తూ వచ్చింది. కానీ ఈసారి మాత్రం బంగ్లాదేశ్ పాకిస్తాన్ లాంటి పటిష్టమైన జట్టును ఓడించి భారత్ని కూడా మేము ఓడించడం మాకు సునాయాసం, సుగమనం అంటూ ప్రగల్భాలు పలికింది. కానీ అవన్నీ కూడా మాటలే అంటూ భారత్ తేల్చిపడేసింది. ఇక ఓటమి అనంతరం ఏం చెప్పాడు అంటే, సరైన వ్యూహాలతో బరిలోకి దిగాల్సిన అవసరం మాకు ఎంతైనా ఉంది. కానీ మేము అలా దిగలేకపోయాము. పాజిటివ్ క్రికెట్ ఆడాలి అన్న ప్రణాళికతో తొలి మ్యాచ్ ఆడినా వర్కౌట్ కాలేదు. మాకు సరైన ఆరంభం దక్కలేదు. టీ20లలో తొలి 6 ఓవర్స్ చాలా ముఖ్యం. కానీ మేము దారుణంగా విఫలమయ్యాం. సానుకూల క్రికెట్ ఆడాలనేది మా ప్రణాళిక. కానీ మేము ఎలా ఆడాలనేది తెలుసుకోవడానికి కొన్ని ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. మేము సరైన ప్రణాళికలతో బరిలోకి దిగలేదన్న విషయం మాకు అప్పుడు అర్థమైంది. ముఖ్యంగా మమ్మల్ని వరుణ్ చక్రవర్తితో పాటుగా మిగతా బౌలర్లందరూ నిప్పులు చెరిగిపోయారని చెప్పొచ్చు. అంతేకాకుండా మేము మెరుగైన ప్రణాళికలతో వచ్చి ఉండుంటే వాళ్ళని ధీటుగా అడ్డుకునేవాళ్ళం. స్ట్రైక్ రొటేట్ చేయడంపై మా బ్యాటర్లు ఫోకస్ పెట్టాలి. ఇంకా టీ20లో అంటే హిట్టింగ్ ఒకటే కాదు, వికెట్లు చేతిలో ఉంటే మంచి స్కోర్ చేయొచ్చు. మేము ఎక్కువగా పరుగులు చేయలేదు. బౌలింగ్లో రిషద్, ముస్తాఫిజుర్ రాణించారు, కానీ వారి పోరాటానికి కావాల్సిన పరుగుల్ని మేము చేయలేకపోయాము అంటూ బాధపడ్డాడు నజ్ముల్ హుస్సేన్ శాంతో.